సచ్చినవాడు ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతున్నావా? సముద్రంలో వేసిన మంటల్లో తోసిన చెక్కు చెదరని ఉక్కు శరీరం నాకు. అందుకే అంతటి ప్రమాదంలోంచి ప్రాణాలతో బయటపడ్డాను. నా హవేలికి నేను చేరుకున్నాను. వలలో చిక్కిన పిట్టల్లా అప్పటికే మీరంతా ఇక్కడ ఉన్నారు. ఒకరినొకరు చంపుకుని నా నిధిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. అది అవకాశంగా తీసుకుని ఆ హత్యలని నేనే చేశాను. శవాలు కూడా మాయించేశాను. ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగేలాగా పరిస్థితులన్నీ కల్పించాను. కానీ ఏం ప్రయోజనం? నాకంట పడిపోయావు. పడినా నువ్వేమీ చేయలేవో నాకు తెలుసు. ఆనాడు నువ్వు తప్పించుకున్నా ఈనాడు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. నీ పిలుపులు గాల్లో కలిసిపోతుందే గానీ నీ రాజేష్ ఇక్కడికి రాలేదు. ఈ పాటికి స్వర్గానికి సమీపంలో ఉంటాడు. నోరు మూసుకుపో. ఆనందరావు, మర్యాదగా ఫార్ములా ఎక్కడుందో చెప్పు. చెప్పండి. చెప్పకపోతే నిన్ను కొట్టడమే కాదు, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చిత్రహింస చేస్తాను. ఆ రహస్యం మాత్రం చెప్పకు. నా గురించి ఏం భయపడకు నాన్న, ఏం భయపడకు. దాన్ని ఏం చేయదు, దాన్ని ఏం చేయదు గంగారాం. గంగారాం, నా బిడ్డలు ఏం చేయదు, నా బిడ్డలు ఏం చేయదు గంగారాం. నీకేం భయం లేదు, నిన్ను ఏమీ చేయలేను. గంగారాం, 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 గంగారాం. రహస్యం చెప్పాడా? ప్రాణం పోయినే చెప్పనంటున్నాడు, కానీ ప్రాణాలు తీసానే చెప్పిస్తుంది. ఏం లాభం లేదు. మన గుట్టంతా రాజేష్ తెలిసిపోయింది. తక్షణం మనం ఇక్కడికి తప్పుకోవాలి. మీరు వెళ్ళి సైంటిస్టులు తీసుకురండి. తోడు దొంగలిద్దరూ ఒక్కచోటే దొరికారు. మర్యాదగా లొంగిపోండి.
నాన్న నాన్నవారు నాకెవరు లేదు. రాజేష్, మర్యాదగా పిస్టల్ కింద దించు, లేదా నీ విజయ ప్రాణాలు పోతాయి. విజయ్, వాడు పారిపోతున్నాడు. వెళ్ళు, నేను నాన్నగారిని తీసుకొస్తాను. ఓకే. మిస్టర్ దైవాధీన్, ఐఎమ్ వెరీ సారీ. చూశావా, అంతులేని నీ దురాశకు ప్రతిఫలం. ఒక్కగానొక్క బిడ్డ ఈ చేతులతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు. దాని సుఖం కోసం ఈ చేతులతో ఎన్నో పాపాలు చేసి చెప్పలేనంత ఐశ్వర్యం సంపాదించాడు. ఈ చేతులతో ఎంతో వైభవంగా దాన్ని పెళ్లి చేశాను. ఈ చేతులతో అల్లుడిని చంపి దాని పసుపు కుక్కు ఒత్తిడి చేశారు. ఈ చేతులతో ఈవేళ దాని ప్రాణాలు తీశారు. భగవంతుడు రక్షించడు, క్షమించకూడదు. రైట్. పార్ట్నర్ గంగారాం, ఈ రోజు వరకు భాగాలు పంచుకోకుండా మన ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు భగవంతుడు వేసే శిక్షలో భాగం పంచుకోకుండా తప్పడం లేదు మనకిద్దరికి. సార్, ఈ దుర్మార్గులతో పాటు వీళ్ళు దోచుకున్న నిధి కూడా మన వశమైంది. వెరీ గుడ్ రాజేష్, వెరీ గుడ్. దిక్కు మొక్కు లేని ఈ దేవులో ధైర్య సాహసాలు ప్రదర్శించి నేరస్తులను పట్టుకున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నిజంగా నువ్వు గుండెలు తీసిన మునగాడివి. కమాన్.